అందరు శిరములు వంచండి, శిరములు తలకాయలు వంచి పరిశుద్ధ పరమ స్నేహ భోజమా దేవా నీకే ఆరాధన. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. అందరు కలిసి ఏకస్వరముతో నాతో పాటు పడండి. పరిశుద్ధ పరమ స్నేహ భోజమా దేవా నీకే ఆరాధన. అందరు కలిసి పరిశుద్ధ పరమ స్నేహ భోజమా దేవా నీకే ఆరాధన. పితా పుత్ర పవిత్రాత్మతో మహిమ కలుగును గాక. పరిశుద్ధ పరమ స్నేహ భోజమా దేవా నీకే పరిశుద్ధ పరమ స్నేహ భోజమా దేవా నీకే ఆరాధన. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఇప్పుడును ఎప్పుడును సదా క్రీస్తునామమునందు దేవుని బిడ్డలారా, ఇక సప్రసాద ఆరాధనలో మనమంతా ఎందుకు వచ్చి నామో మొట్టమొదటిగా ప్రభువుకు సమర్పించి పెట్టుకుందాం. ప్రతి ఒక్కరు ఏదో ఒక ఉద్దేశాల నిమిత్తం ఇక్కడికి వచ్చి ఉంటారు. ఆ యొక్క ఉద్దేశాలను యొక్క దివస ప్రసాద ఆరాధనలో ఆ యొక్క ప్రభువుకు సమర్పించుకుందాం. ప్రభు నేను ఈ ఉద్దేశంతో ఏక తలపులతో ఏక కోరికతో ఇక్కడికి వచ్చినాను మీకు పాఠంగా తెలుస్తుంటే ప్రభువుని ప్రార్థించండి. ప్రభు మీరు నా యొక్క ఉద్దేశాలను మీరు నడిపించండి. ఈ దివ్య ప్రసాద ఆరాధనలు నా యొక్క ప్రభువును చూస్తూ ప్రభువుని వేడుకుందాం. ప్రభువా మీరు మాతో మాట్లాడండి, మీరు మాతో మాసమ చేయండి. ఈనాడు ఉపవాస క్రీడకలో నాకంటూ నేనంటూ నా యొక్క దేవుడు ఉన్నాడని నేను గట్టి విశ్వాసంతో గట్టి నమ్మకంతో నేను ఈ యొక్క తపస్కాలంలో జీవించే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి, ప్రార్థించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ముఖ్యంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక దివ్య ప్రసాద ఆరాధనలో మనం దేనినైతే ప్రభువుని వేడుకుంటాము, దేని గురించి అయితే ప్రభువు మొరపెడతాము, అయితే క్రీస్తు భగవానుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడనే నమ్మకం నీలో నాలో ఉండాలి. పిల్లలకు దేవుని బిడ్డలారా, మరి ముఖ్యంగా ఈనాడు ఇక పుల్లయ్యపంచ గ్రామాన్ని ప్రభువుకు సమర్పించి పెడుకుందాం. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవునికి సమర్పించి పెడుకుందాం. ఈ గ్రామంలో ఉన్న కుటుంబ యజమానురాలను ప్రభువుకు సమర్పించి పెడుకుందాం. అదేవిధంగా మరి ముఖ్యంగా ఈ గ్రామంలో చదువుతున్న ప్రతి ఒక్క చిన్నారి బిడ్డలను ప్రభువుకు సమర్పించి పెడుకుందాం. ప్రభువా సంతానాన్ని అయితే మీరు మాకు దయచేశారు, ఆ యొక్క సంతానానికి మీరు బంగారు భవిష్యత్తును దయచేయని ప్రార్థించండి. పిల్లలకు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనకు చెప్పిస్తుంది, సంతానము దేవుడు బహుమానమును చెల్లించినాడు. అయితే క్రీస్తు దేమాత దేవుడు ఈనాడు ఆ యొక్క సంతానాన్ని ప్రభు సమర్పించి పెట్టుకుందాం. ప్రభు ఆ యొక్క సంతానానికి మీరు మార్గము చూపండి, ఆ యొక్క సంతానానికి బంగారు భవిష్యత్తును దయచేయండి, ఆ యొక్క సంతానాన్ని మీ కాపుదల మీ సంరక్షణలో ఉంచుకోనండి అని ప్రార్థించండి. పిల్లలకు దేవుని బిడ్డలారా, మరి ముఖ్యంగా ఇప్పుడు ఎంతో మంది విద్యార్థులు పరీక్షలు రాస్తూ ఉన్నారు. ఆ యొక్క విద్యార్థుల కింద ప్రార్థన చేద్దాం. ప్రభువా వారికి మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేయండి. వారి సంవత్సరం అంతా చదువుకున్నదంతా ఈనాడే పరీక్షలు రాయవచ్చున్నారు కదా ప్రభువా, వారికి మంచి ఉత్తీర్ణతను సాధించండి, మంచి ఉత్తీర్ణతను పొందే భాగ్యాన్ని వారికి దయచేయండి. వారికి ఎటువంటి చెడు ఆలోచనలు చెడు తలంపులు లేకుండా వారి భాగ్యాన్ని దయచేయండి అని ప్రార్థించండి. పిల్లలు దేవుని బిడ్డలారా, మరి ముఖ్యంగా ఈ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డలను ప్రభువు సమర్పించి పెడుకుందాం. ప్రభు వారిని తాకండి, స్వస్థపరచండి.
మీ యొక్క గాయపడిన అసలు చేసి మీరు తాకి స్వస్థపరచండి. అలనాడు మీరు ఎంతో మందికి స్వస్థత చేసిన దేవుడు నీవు తండ్రి ప్రభువా అని ప్రార్థించండి. పిల్లలకి దేవుని బిడ్డలారా 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఆ యొక్క స్త్రీని ఒక్కసారి గుర్తుపరచుకునండి. 12 సంవత్సరాల నుండి ఎంతమంది రోగులు ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఎవరు కానీ ఆ యొక్క రోగాన్ని నయం చేయలేకపోయారు. కానీ ఆ యొక్క దీమాత దేవుడు ఆ యొక్క క్రీస్తు భగవానుడు మాత్రమే ఆ యొక్క రోగాన్ని దయచేసి ఆ యొక్క రోగాన్ని బాగు చేసినటువంటి దేవుడు.